ఇప్పుడు ఒకసారి డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్, ఇది మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్స్ కింద వస్తుంది. 2 డిపార్ట్మెంట్స్ ఉంటాయి, డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్, డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్. ఇది అప్పుడెప్పుడు రాబర్ట్ క్లైవ్ సెటప్ చేశారు, వారెన్ హేస్టింగ్స్ ఎక్స్టెండ్ చేశారు. 2013లో టెలిగ్రామ్ ఆపేసింది ఇండియా పోస్ట్, ఎందుకంటే అప్పటికే SMS ఈమెయిల్ వచ్చింది. డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ గంగా జల్ కానీ, రిషికేష్ నుంచి గంగోత్రి నుంచి వచ్చిన ఇవి కూడా అమ్ముతుంది. UTI మ్యూచువల్ ఫండ్స్ అండ్ సోవిన్ గోల్డ్ బాండ్స్ కూడా అమ్ముతుంది. SOVERAGN సోవిన్ గోల్డ్ బాండ్స్ కూడా అమ్ముతుంది పోస్ట్, డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్. ఇంకా UTIకి సంబంధించిన మ్యూచువల్ ఫండ్స్ కూడా అమ్ముతుంది. పెద్ద పెద్ద పోస్ట్ ఆఫీస్లో పోస్ట్ షాపీ అనే ఒకటి ఉంటుంది స్టాంపు కలెక్షన్కి. ఇక్కడ స్టాంపు కలెక్షన్కి సంబంధించింది. RTI ఫీజు కూడా మనము ఇండియన్ పోస్టల్ ఆర్డర్స్ IPO ఇండియన్ పోస్టల్ ఆర్డర్స్ కొనుక్కొని RTI ఫీజు సబ్మిట్ చేయొచ్చు. ఓవర్సీస్ ఇండియన్స్ కెన్ బై RTI ఫీజు ఆన్లైన్ కూడా చేయొచ్చు. సో RTI ఉంటుంది కదా, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్, దాని ఫీజు ఇండియన్ పోస్టల్ ఆర్డర్స్లో కట్టొచ్చు. దీన్ దయాల్ స్పర్శ్ యోజన, స్టూడెంట్స్ ఇన్ క్లాస్ 6 to 9 గివెన్ స్కాలర్షిప్ బర్ స్టాంపు కలెక్షన్. దయ్య అకార్ లెటర్ రైటింగ్ కాంపిటీషన్, స్టూడెంట్స్ ఆస్క్ టు రైట్ లెటర్స్ టు మదర్ తెరిసా ఠాగూర్. దయ్య అకార్ లెటర్. ఆఫీసర్స్ ట్రైనింగ్ కండక్టెడ్ ఎట్ రాఫీ అహ్మద్ కిడ్వై నేషనల్ పోస్టల్ అకాడమీ అట్ గాజియాబాద్. ఫస్ట్ రాఫీ అహ్మద్ కిడ్వై ఎవరంటే ఫస్ట్ మినిస్టర్ ఫర్ కమ్యూనికేషన్స్. సో ఇది అన్నట్టు డిపార్ట్మెంట్ ఆఫ్ కమ్యూనికేషన్ కింద టెలికమ్యూనికేషన్ వస్తుంది, పోస్ట్ కూడా వస్తుంది. పోస్ట్లో గురించి చూసుకున్నాం. పోస్ట్ ఆఫీస్ ఏం చేస్తుంది? డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ ఆఫీస్ కింద పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ బ్యాంక్ POSB, ఇండియన్ పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్. ఇదేమో ఇప్పుడు గవర్నమెంట్ సేవింగ్స్ బ్యాంక్ యాక్ట్ 1873 ద్వారా ఫైన్ అయింది. ఇదేమో కంపెనీస్ యాక్ట్ 2013, పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా 2016లో రిజిస్టర్ అయింది. ఇది సేవింగ్స్ మాత్రమే. ఇది కరెంట్ అకౌంట్ ఉంటుంది, సేవింగ్స్ అకౌంట్ కూడా ఉంటుంది. టైం డిపాజిట్స్ని యాక్సెప్ట్ చేస్తుంది, ఇది టైం డిపాజిట్స్ని యాక్సెప్ట్ చేయదు, ఎందుకంటే ఇది పేమెంట్ బ్యాంకే. ఇది 2 lakh కన్నా ఎక్కువ పెట్టుకోవచ్చు, ఇది లేదు, ఇది జస్ట్ పేమెంట్ బ్యాంకే. బట్ పేమెంట్ బ్యాంక్ని పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్తో లింక్ చేసి ఆటో ట్రాన్స్ఫర్తో అకౌంట్ ఆటో ట్రాన్స్ఫర్ స్వీప్ ఎక్సెస్ బ్యాలెన్స్ అలా చేయొచ్చు. ఇది ఈ బ్యాంకింగ్ అని ఆన్లైన్ బిల్ పేమెంట్ డైరెక్ట్గా చేయలేము. బ్యాంకింగ్ ఇక్కడ జస్ట్ పేమెంట్ ఈ బ్యాంకింగ్ అని ఆన్లైన్ బిల్ పేమెంట్ చేయొచ్చు. ఇది ఎందుకంటే ఇది పేమెంట్ బ్యాంక్ కాబట్టి. సుకన్య సమృద్ధి ఇది ఇక్కడ ఓపెన్ చేయొచ్చు, ఇక్కడ సుకన్య సమృద్ధి ఓపెన్ చేయవచ్చు. ఇది లోన్స్ ఇవ్వదు, ఇక్కడ కూడా లోన్స్ ఇవ్వదు. స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అయినప్పుడు లోన్స్ ఇస్తుంది. ఇది ఎందుకు కనిపెట్టారు అంటే ప్రమోట్స్ సేవింగ్ హ్యాబిట్ చేయడానికి, సేవింగ్స్ పూర్. ఇదేమో రెమిటెన్స్ డిజిటల్ పేమెంట్స్ కోసం కనిపెట్టారు ఇండియన్ పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్. సో ఇదే డిఫరెన్స్ అన్నట్టు డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ కింద.